మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, ఈ గురుగ్రహ ప్రభావం వల్ల కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఓవరాల్ గా ఎలా కలిసి వస్తుంది అంటారు వీళ్ళకి ఈ గ్రహ ప్రభావం వల్ల? తప్పకుండా ఇక గురు సంచారం అనేది రేపు రాబోతున్నటువంటి జూన్ 2వ తారీఖున ప్రారంభం జరుగుతుంది. ప్రస్తుతం గురు సంచారం ఈ రాశి వారికి చాలా కీలకంగా కూడా చెప్పొచ్చు. ఈ రాశి వారికి ఇక గురు సంచారం అనేది ప్రస్తుతం రాజ్యస్థానాల్లో జరుగుతున్నది. శని యొక్క ప్రభావం, కంటక శని ఈ రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నది. సప్తమంలో శనిగ్రహ సంచారం జరుగుతుంది. షష్టమంలో రాహు ఉన్నాడు. శని యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. అదేవిధంగా గురువు కూడా రాజ్యస్థానంలో అంత అనుకూలంగా లేడు. ఈ రాశి వారికి రాబోతున్నటువంటి జూన్ 2వ తారీఖున గురువు రాజ్యస్థానం నుంచి లాభస్థానంలోకి సంచారం చేస్తున్నాడు. లాభస్థానంలోకి రాబోతున్నటువంటి గురువు కూడా వచ్చినప్పుడు ఉచ్చ స్థానంలో ఉండబోతున్నాడు. ఇది ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అని చూసే ముందు, గురువు ఈ యొక్క సంవత్సరం 2 రాశుల్లో ఉండబోతున్నాడు. అంటే రాబోతున్నటువంటి అక్టోబర్ 31వ తారీఖు వరకు లాభస్థానంలోను, తర్వాత వ్యయ స్థానంలోకి రాబోతున్నాడు. మొదటగా వచ్చేటప్పటికి ఈ యొక్క అక్టోబర్ వరకు కూడా, అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తాడు. అంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అంటే, వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. చతుర్థాధిపతి సప్తమాధిపతి అయినటువంటి గురువు ఉచ్చ స్థానంలోకి రాబోతున్నాడు. ఇది వివాహ కారకంగా ఉంటుంది. వివాహాన్ని ఇవ్వగలుగుతాడు. మరియు అదేవిధంగా ఎవరైతే ముఖ్యంగా వ్యాపారం ఆరంభించాలనుకుంటున్నారో, వ్యాపారం ఆరంభించినటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఈ రాశి వారికి సొంత గృహ ప్రాప్తి అనేది పొందగలుగుతారు. తల్లిగారితో సఖ్యత ఉంటుంది. తల్లిగారి నుంచి రావలసినటువంటి అస్థిరచరాస్తులు, అంటే తల్లిగారి తరపు బంధువులతో అనుకూలత, మరియు అదేవిధంగా తల్లి తరపు నుంచి ఏదైనా రావలసినటువంటి ఆస్తి ఉంటే ఆమె దగ్గర నుంచి రావలసినటువంటివన్నీ కూడా జరుగుతాయి. కానీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ని ఈ సంవత్సరం వీళ్ళు ఎక్కువగా పొందగలుగుతారు. అంటే కొత్త వాళ్ళని ఈ సంవత్సరం వీరికి దొరికేటువంటి మంచి ఫ్రెండ్స్, అంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఫ్రెండ్స్, ఆల్రెడీ ఉన్నటువంటి ఫ్రెండ్స్ కూడా మంచి స్థాయిలోకి వెళ్ళటం, వారి ద్వారా కొన్ని కాంటాక్ట్స్ ఏర్పరచుకోవడం. అంటే నీ ఫ్రెండ్స్ మంచి వాళ్ళు అయి ఉండి, నీ ఫ్రెండ్స్ ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నప్పుడు అది నీకు కూడా అనుకూలంగా ఉంటుంది. వారి ద్వారా ఎంతో కొంత బెనిఫిట్ అనేది పొందడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ రాశి వారికి మెయిన్గా చేసేటువంటి పనిలో ఎంతో కొంత లాభాన్ని పొందగలుగుతారు. అంటే మనం రోజులో 24 గంటలు కానీ 14 గంటలు కానీ లేకపోతే 9 గంటలు కానీ పనిచేస్తాం. కానీ అవుట్పుట్ ఎంత ఉంటుంది అనేదట్టి ఆ రోజు యొక్క మన యొక్క ఫలాదాయం అనేది ఉంటుంది. అంటే కొంతమంది 3,000 సంపాదిస్తారు రోజుకి, వాడికి మంత్లీ 90,000 రూపీస్. అంటే దట్ డిపెండ్స్ అపాన్ మన ఎఫిషియన్సీ. అంటే వ్యాపార పరంగా కూడా అంతే. ఒక రోజులో బేరం, అంటే వ్యాపారం టర్న్ ఓవర్ అనేది ఒక రోజులో నీకు 5 లక్షలు అవ్వచ్చు, ఒక రోజు 2 లక్షలు అవ్వచ్చు, ఒక రోజు 0 అవ్వచ్చు. కానీ ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆ యొక్క అవుట్పుట్ అనేది ఎక్కువ ఉంటుంది. తద్వారా వచ్చేటప్పటికి సంపాదన అనేది పెరుగుతుంది. అది ఓవరాల్గా వీరికి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఆ యొక్క లాభస్థానంలో ఉన్నటువంటి గురువు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఇది ఎవరెవరికి అంటే మెయిన్గా ఫుడ్ ఇండస్ట్రీ, అంటే ఎవరైతే వ్యాపార పరంగా ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నారో వారికి బాగా కలిసి వస్తుంది. మెయిన్గా కాఫీ టీ హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఈ టైప్ ఆఫ్ బిజినెస్ చేసేటువంటి వారికి బాగా కలిసి వస్తుంది. వీటితో పాటు ఇంకా ఈ తోపుడు బండ్లు నడిపేటువంటి వారు, మళ్ళీ హ్యాండ్స్తో చేసేటువంటి పనులు, అంటే చేతి బుద్ధి పనులు అన్నమాట. అంటే బంగారం కానీ, ఇవన్నీ కార్పెంటరీ వర్క్స్ కానీ, ముఠా పని కానీ, ఇవన్నీ చేసేటువంటి వారు హ్యాండ్తో చేసేటువంటి వారు. మళ్ళీ అదేవిధంగా కన్స్ట్రక్షన్ వర్క్స్లో వారు కూడా బెనిఫిట్స్ అనేది పొందుతారు. కానీ అక్టోబర్ టు డిసెంబర్ మటుకు ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు మళ్ళీ ఒక మంచి స్పీడ్లో ఉంటారు ఈ సంవత్సరం. బట్ ఈ రాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితం విషయంలో, రిలేషన్షిప్స్లో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశి వారికి గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి యోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నది. సొంత గృహం కొనుక్కోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు గాడిలో పడగలుగుతాయి. ఎప్పుడైతే లాభస్థానంలో గురువు ఉచ్చస్థానంలోకి వెళ్తాడో అప్పుడు మెయిన్గా వ్యాపారంలో రాణించగలుగుతారు. అదేవిధంగా ఉద్యోగపరంగా కూడా రాణించగలుగుతారు.
అంటే వచ్చేటువంటి ఆదాయంలో ఒక ఎంత ఎదుగుదల అనేది ఉంటుంది. అంటే ఉద్యోగ పరంగా ఏదైనా కంపెనీ మారటం, ఆ మారటం ద్వారా వచ్చేటువంటి ఆదాయంలో కొద్దిగా డిఫరెన్స్ అనేది ఎక్కువగా రావటం, వాటితో పాటు అనుకోకుండా కొంచెం మనీ కలిసి రావటం, అంటే ఎవరైనా గిఫ్ట్ తండ్రి తరపు కానీ తల్లి తరపు కానీ గిఫ్ట్ ఇవ్వటం, ఫ్రెండ్స్ నుంచి కూడా బాగా సపోర్ట్ ఉండటం, ఫ్రెండ్స్తో పాటు సపోర్ట్ ఉన్నప్పుడు కొంత వాళ్ళతో కలిసి ఏదైనా బిజినెస్ వెంచర్స్ స్టార్ట్ చేయటం, వాటి ద్వారా కూడా ఒక అమౌంట్ రావటం, ఇలా వారు లైఫ్లో ఒక కీలకమైనటువంటి స్థితిలోకి గురు సంచారం జరుగుతున్నది. ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో కూడా కొంచెం నుంచి కూడా డబ్బులు రావడం జరుగుతుంది ఈ సంవత్సరం. ఎందుకంటే సప్తమాధిపతి లాభస్థానంలో ఉన్నాడు, ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి భార్య తరపు నుంచి ఆస్తి రావటం కానీ, లేకపోతే భార్య తరపు నుంచి రావలసినటువంటి డబ్బులు కానీ, అంటే తన యొక్క జీతం పెరిగి తన ఉద్యోగం మారి తన జీతం పెరిగినప్పుడు కూడా అది ఇంచుమించుగా తన ఇంటికి వస్తుంది. ఆ విధంగా భార్య కానీ భర్త నుంచి కానీ సపోర్ట్ అనేది పొందగలుగుతారు. మరియు అదేవిధంగా విద్యార్థులకు కూడా ఈ యొక్క రాబోతున్నటువంటి ఇక జూన్ 2 నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యలో బాగా రాణించగలుగుతారు. అనుకున్నటువంటి మెయిన్గా ఏదైతే వీళ్ళు అనుకున్నటువంటి విద్యా విషయంలో బాగా రాణించగలుగుతారు. కోర్సెస్లో అనుకున్నటువంటి కోర్సులో జాయిన్ అవ్వటం, ఉత్తీర్ణత శాతం కూడా అనుకూలంగా ఉండటం. కాకపోతే ఈ రాశి వారికి ఎక్స్పెండిచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాళ్ళకి కిళ్ళకి మోకాళ్ళకి నొప్పులు, ఆరోగ్యపరమైనటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఎవరైతే ఉన్నాయో వారికి రికవరీ అనేది కూడా బాగుంటుంది. కానీ అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ వరకు కూడా కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మెయిన్గా ఈ యొక్క సెకండ్ ఫేజ్లో ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆ యొక్క సమయంలో గురువు తన యొక్క బలాన్ని కోల్పోతున్నాడు. కాకపోతే ఆ కోల్పోవటం కూడా కొంచెం నెగిటివ్గా ఉండదు. అంటే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ మోడ్లోకి వెళ్ళటం, ఎక్కువగా డబ్బులు ఇన్వెస్ట్ చేయటం, కొనటం, అనవసరమైనటువంటి వస్తువులు కొనటం. కాకపోతే పూర్తిగా అనవసరమైనటువంటి వస్తువులుగా చెప్పలేం, సద్వయంగానే ఉంటుందని చెప్పొచ్చు. అంటే ఏదో ఒక యూస్ఫుల్ ఇంటికో పనికొచ్చేటువంటి వస్తువు కానీ, లేకపోతే మీ వ్యాపారానికి పనికొచ్చేటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగానే ఉంటుంది అన్నమాట. సో ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఒక పాజిటివ్గా ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకూలంగా ఉంటుంది. మరి ఫార్మర్స్కి ఎలా ఉంటుందంటే? ఫార్మర్స్కి ఈ సంవత్సరం బాగుంది, సక్సెస్ఫుల్ ఇయర్గానే ఉంటుంది. మెయిన్గా కొన్ని ఖర్చులు, అనవసరమైనటువంటి దుబారా ఖర్చు తగ్గించుకుంటే బాగుంటుంది. గురుగారు మొత్తం మీద అనలైజ్ చేస్తే పాజిటివిటీ ఎక్కువ ఉందా, నెగిటివిటీ ఎక్కువ ఉందంటే? 80% పాజిటివ్గా ఉంటుంది. సో కాబట్టి పాజిటివ్గానే చెప్పొచ్చు. మరి ఎలాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అంటే? ఈ రెమెడీస్ బేసికల్గా ఈ రాశి వారు అక్టోబర్ టు డిసెంబర్లో చేసుకోవాలి. ప్రతి గురువారం ఈ రాశి వారు మెయిన్గా నాన్ వెజిటేరియన్కి, డ్రింక్స్కి దూరంగా ఉండాలి. వీలైనంత మంచి విషయాలతో గడపడానికి, మంచి మనుషులతో గడపడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ సంవత్సరం చాలా అనుకూలంగా కూడా ఉండబోతుంది. మరియు అదేవిధంగా గురుగ్రహ మంత్ర జపాన్ని చేయించుకోండి. బయట మంత్ర జపం హోమ్ కూడా చేస్తారు, అది కూడా చేయించుకోండి. లేకపోతే భృగు ఈ యొక్క సంవత్సరం వీలైతే ఎవరికైతే మీ యొక్క దశాంతర దశల్లో కొంచెం అనుకూలంగా ఉన్నట్లయితే దాని ప్రకారంగా హోమం కూడా చేయించుకోండి. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా వచ్చేటప్పటికి ప్రతి గురువారం లైట్ ఎల్లో కలర్ డ్రెస్ షేడ్స్లో ఉన్నది వేసుకోండి. వాటితో పాటు గోల్డ్ రింగ్ అనేది డైరెక్షనల్ ఫింగర్కి పెట్టుకోండి. గురుగారు మొత్తం మీద గురుగ్రహ ప్రభావం వల్ల కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి.